పార్టీ ఓడిపోయి దాదాపు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో, పార్టీ ఓడిపోయి కూడా అన్ని రోజులు అవుతుంది. రెక్టిఫై అనేది చేసుకున్నారా అసలు? అంటే పార్టీ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాబోయే కాలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకొక 1-2 మంత్స్లోని. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ రూరల్లో కానీ అర్బన్లో కానీ పార్టీ పరంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నది ఎంత వాస్తవమో, బట్ బీఆర్ఎస్ మీద కూడా ప్రేమ లేదు అన్నది కూడా అంతే వాస్తవం. దీని గురించి ఏం చెప్తారు? నేను దాంతో ఏకీభిస్తలేను. కేసీఆర్ అభిమానులు, తెలంగాణ అభిమానులు జనరల్గా కేసీఆర్ని వదిలిపోరు. ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు పదవి ఆకాంక్షతోటి, పదవి వ్యామోహంతో ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ పోయే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళు ఈ పార్టీని మంచి లేదని చెప్పుకుంటారు. కానీ తెలంగాణ వాదులు, కేసీఆర్ గారు తెలంగాణ చేసిన కృషి, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు కేసీఆర్ని వదిలిపోరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక 40-50 సంవత్సరాల దరిద్రాన్ని కూడా తీసే ప్రయత్నం చేశారు. ఎగ్జాంపుల్ మా కరీంనగర్లో చూడండి, భూమికి వరవంత పంట పండిరు. సివిల్ సప్లై మంత్రిగా నేను అంటే చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కొనుగోలు చేయడం జరిగింది. మరి భూమికి బరువైన పంట ఎట్లా వచ్చింది? భూమి పెరగలే కదా, పెరిగింది. ప్రజలకు నమ్మకం పెరిగింది. కేసీఆర్ సాగునీరు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, ఇలాంటి కరెంట్ ఇవ్వడం వలన రైతులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ వదిలిపోరు, వాళ్ళు బయటకు వచ్చి పోరు. సరే, కొంతమంది మాట్లాడుతుంటారు క్యాడర్ వీక్ అయిందని. ఎప్పుడు క్యాడర్ వీక్ కాదు. ఎందుకు పార్టీ ఓడిపోయింది మొన్న? న్యాచురల్గా రేమన్న ఆశ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎక్కువ ఫలితాలు వస్తాయని చెప్పేసి మీరు రుణమాఫీ చేసుకోరి, పోయి బ్యాంకులకు తీసుకొచ్చుకోరి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే గంట లోపల పోయి తీసుకొచ్చుకోమంటే చాలామంది చేసుకున్నారు. సో అలాంటి ఆశ రేకెత్తించండు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తాం, బ్యాంకు తెచ్చుకొచ్చుకోని. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే డెవలప్ అయింది తప్ప ఎక్కడ రూరల్లో పెద్దగా డెవలప్మెంట్ కాలేదు. ఏ ఊరు పడుతుంటే రోడ్లు అలాగే ఉన్నాయి, ప్రజలు అలాగే ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు అన్న మాట కూడా గట్టిగా ప్రచారం జరిగింది. నేను గెలిచింది కేవలం అభివృద్ధి మీదే గెలిచాను. మా కరీంనగర్లో 40-50 సంవత్సరాలలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి కరీంనగర్లో 10 సంవత్సరాలు చేశాను. మొన్న నాకు అంత టైట్ ఇబ్బందులు కూడా ప్రజలు డెవలప్మెంట్ చూసి ఓటేశారు. నమ్మకంతో మళ్ళీ చేస్తామని నమ్మకంతో ఉండదు. డెవలప్మెంట్ అనేది తెలంగాణలో మొత్తం జరిగింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఏ అవార్డు వచ్చినా తెలంగాణకు వచ్చిందంటే అది డెవలప్మెంట్ అయినట్టే కదా. సో డెఫినెట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం, సాగునీరు తాగునీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం, ప్రజలకు ఇక్కడ కలుషితమైన వాటర్ లేకుండా అంటురోగాలు రాకుండా కాపాడుకున్నది. అంటే ఇటు ఖమ్మం, నల్గొండ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే అటు సైడ్ బేసిక్గా కాంగ్రెస్కి బాగా ఓట్ బ్యాంకింగ్ అనేది గట్టిగా ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ సైడ్ కూడా బాగా పెంచుకుంటున్నారు. నాకు తెలిసి 2023లో జరిగిన ఎన్నికలు, తదనంతరం 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ఉన్న తేడా వస్తాయి. రేపు రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలవదు. 3 ఏళ్ళు ఉంది. ప్రజలు మళ్ళీ దానికంటే ఏది చేయరన్న భయంతో ఓట్లేస్తారేమో, గెలిపించుకుంటారు. ఒక్కసారి ప్రజలలో తెలంగాణ ప్రజలు ఏంటంటే అయితే ఆకాశానికి ఎత్తుకుంటారు, ఒక తప్పు చేస్తే అదే ఆకాశం నుంచి కింద బండకేసి కొడతారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకసారి నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ నమ్మకాన్ని పెంచుకోరు. వారి మీద నమ్మకం కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయారు. సో ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకోవడము, తర్వాత మల్టిపుల్ నాయకత్వం ఉండడము, ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నది, ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి స్టేట్మెంట్ ఇస్తారు, దానికి మళ్ళీ కౌంటర్గా ముఖేష్ కూడా మాట్లాడము. సో దెర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ ద గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ డిఫరెంట్. వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా హుందాగా బిహేవ్ చేయాలి. సో చాలా డిగ్నిటీగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఒక సీఎం చెప్తే 10 మంది వినే పరిస్థితి లేవాలి. కానీ సీఎంఓ స్టేట్మెంట్ ఇస్తాడు, కింద మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు, ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. సో అట్లా ప్రజల నమ్మకం కోల్పోయింది, స్టాండిటీ లేదు. గతంలో మన ప్రభుత్వంలో ఒకసారి కేసీఆర్ చెప్తే అదే స్టాండ్ ఉంటుండే, అందరం ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ప్రజలు అయోమయంలో గురైపోతున్నారు. రైట్. ఇటు కేసీఆర్ కూడా పెద్దగా బయటికి రావట్లేదు. ఏం చెప్తారు సార్? అంటే మొన్న ఒకసారి బయటకు వచ్చారు, దాని తర్వాత ఇది మన పీసీ ఘోష్ కమిషన్కి మాత్రమే అటెండ్ అయ్యారు, రజతోత్సవ సభకి మాత్రమే వచ్చారు తప్ప ప్రజల్లోకి పెద్దగా వెళ్తున్నట్టయితే కనిపించట్లేదు. మేమందరం ప్రజలకు వెళ్ళిపోతాం. కేసీఆర్ అనేది ఒక నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. సో ఆయనకు సమవుజ్జి ఉన్నప్పుడే మాట్లాడతారు. కానీ ఎవరో చిన్న మాట్లాడుతున్న కేసీఆర్ వచ్చి మాట్లాడవలసిన లేదు. మేమందరం సరిపోద్ది. మేమున్నాం, హరీష్ రావు, కేటీఆర్ ఉన్నాడు, వీఆర్ ఎనఫ్. సో కేసీఆర్ గారికి ఉన్న స్టేటస్ పరంగా వారికి ఉన్న సమవుజ్జి కూడా లేడు కాబట్టి వారు రాకపోవడే మంచిది, మేము సరిపోతుంది అనుకుంటాం. కేసీఆర్ గారు ఒక నాయకుడు, ఇంప్లిమెంట్ చేసే నాయకుడు, ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి. సో డెఫినెట్గా మేమందరం ప్రజలలో ఉంటాం, ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తాం. కేసీఆర్ మా నాయకుడు,
వారి డైరెక్షన్ మేము పనిచేస్తాం. మోర్ ఓవర్ ఇంకా కేసుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎటు చూసుకున్నా కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 200 నుంచి 300 పైగా కేసులు అయినట్టున్నాయి. ఇటు కేటీఆర్ని చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేస్ మీద 2-3 సార్లు ఏసీబీ విచారణకి పిలిపించారు. దాని తర్వాత ఈడీ ఎంక్వైరీ అని అన్నారు. దాని తర్వాత ఇటు చూస్తే కేసీఆర్నేమో పీసీ ఘోష్ కమిషన్కి, అటు హరీష్ రావు గారిని కూడా పీసీ ఘోష్ కమిషన్కి పిలవడం జరిగింది. అంటే ఎటు పక్కన చూసుకుంటే ఇటు సోషల్ మీడియా దగ్గర నుంచి, అటు ప్రజల దగ్గర నుంచి, అంటే సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టుకుంటారు. అటు పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా రీసెంట్గా శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి మరి అప్పటికప్పుడు అర్ధరాత్రి తరలించడం జరిగింది. ఈ ఓవరాల్గా ఈ డ్రామా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాధా గారు, ఒక్కసారి మేము నాట్ ఓన్లీ తెలంగాణ, దేశ రాజకీయాలు కూడా మేము గమనిస్తూ ఉంటాం. దాంతో కూడా పక్కన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తుంటాం. మీరు చెప్పిన అన్నిటికీ ఒకటే సమానం చెప్తాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకముందు జగన్ మళ్ళీ వైనాట్ 175 అని అన్నాడు. అవును, వైనాట్ 175 కాకుండా 150 వరకు గెలుస్తాడని చెప్పి ప్రజల నమ్మకం ఉండే, మాకు కూడా నమ్మకం ఉండే. ఎందుకంటే అతన్ని ప్రజలందరూ గెలిపించారు. గెలిపించేందుకు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. ఎక్కడైతే చంద్రబాబు మీద కక్ష సాధింపు జైలు వేశాడో అతని పతనం స్టార్ట్ అయింది. అందుకే 11 సీట్లు అతన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడైతే జగన్ దేవుడు అన్నాడో అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయగానే ఒక సింపుల్తో డౌన్ అయిపోయాడు. 11 సీట్లు గెలవడం కారణం చంద్రబాబు అరెస్ట్ చేయడమే. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేందుకు నేను ఎన్నికల గెలిపేయలేదు. చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించడం ఎన్నికల గెలిపేయలేదు. నువ్వు వాళ్ళ కేసులు పెట్టుకుంటూ జరుగుతుంది కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. సేమ్ తెలంగాణ అదే జరుగుతుంది. ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది పరిపాలన చేయమని, వారి మీద వేరే కేసులు పెట్టడం గెలిపించడం కాదు, పరిపాలన చేయమని. సో ప్రజల థింకింగ్ అదే. కేసీఆర్ మీద కేసులు పెట్టుడు, కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టుడు, కేటీఆర్ మీద కేసులు పెట్టుడు, మా కరిమాల్లో 60-70 మంది జైలుకి పంపించుడు, ఇవన్నీ చేస్తే ఏంటంటే ప్రజలల్లో ఒకలాంటి గిందికైనా ఓటేసింది. మాకు ఇది కోరుకోం, మేము అరెస్టులు కేసులు కోరుకోం, మాకు కావాల్సింది మీరు మా హామీ ఇచ్చిన డెవలప్మెంట్ చేయమని. సో డెఫినెట్గా ప్రజలు సేమ్ అదే తిరుగుబట్టేస్తారు. ఎప్పుడైతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటాడో పతనం స్టార్ట్ అయిపోతుంది. ప్రజలు బహిరంగంగా వచ్చి నువ్వు కేసులు పెట్టదు ఒర్రరు. ప్రజలు ఎప్పుడైతే ఓటింగ్ వస్తారో అప్పుడు చూస్తారు. దాని నిదర్శనమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడుకు అన్ని సీట్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరినీ అరెస్టులు చేసుకుంటానే వస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. అంటే ప్రతిదీ లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతిదీ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాము, ఎవడిచ్చింది వాడికి తిరిగి ఇచ్చేస్తాము, అనా పైసాతో సహా వడ్డీతో సహా అని అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైతే పాలన జరుగుతుందో అక్కడ అదే పాలన జరుగుతుంది. ఇప్పుడు మీరు టీవీ దగ్గర సర్వే అయింది, సేమ్ చంద్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రజలు సేమ్ అదే విసిగి వారేసిపోతుండ్రు. కొట్లాడు గిట్లు ఇవన్నీ పట్టించుకోరు. గుర్తుపెట్టుకుని ఎప్పుడంగా ప్రజలు వైలెన్స్ ఒప్పుకోరు. ప్రజలు ఇట్లా జైళ్ళకు పంపడము, ఒకరిని శిక్షించడము అనేది ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకునేది డిగ్నిటీగా డెవలప్ చేయండి, డిగ్నిటీగా పనిచేయండి, ప్రజలు ఓట్లు ఇస్తారు. కాబట్టి రాజకీయ కక్షలకు ప్రజలు 50% ఒప్పుకోరు. రాజకీయ కక్షలు చేసే నాయకులు డెఫినెట్గా మళ్ళీ ఒకసారి రారు. అందుకే ఆంధ్రాలో రిపీట్ అవుతుంది. చంద్రబాబుతో జగన్, జగన్తో చంద్రబాబు, చంద్రబాబుతో మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇప్పటికైనా చెక్ పెట్టాలి. ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కానీ చెక్ పెట్టాలి. గతంలో తెలంగాణలో ఇటువంటి పరిస్థితి లేకుండే. రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు ఉండే, రోషే ఉండే, మేమందరం ఎమ్మెల్యే ఉండే. కానీ ఏ రోజు జైలుకు పంపడం అనేది, కక్ష సాధింపు చేయడం అనేది జరగలే. ఫస్ట్ టైం తెలంగాణలో ఈ రాజకీయాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇది మంచిది కాదు.